ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, ఈ దేశంలో మీలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ మీద మనకు విశ్వాసం ఉంది కాబట్టి మీ అందరి మీద ధైర్యంతో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ధైర్యంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా మనవిస్తూ, తప్పకుండా రానున్న రోజుల్లో మన హైదరాబాద్ నగరము లేక దేశవ్యాప్తంగా కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి మంచి డిమాండ్ ఉంటుంది. అటువంటి మంచి ఎన్వైరన్మెంట్ హైదరాబాద్లో ఉంది కాబట్టి మన హైదరాబాద్ లాంటి నగరంలో ఈ యొక్క బిల్డర్స్ సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, రియల్ ఎస్టేట్ రంగానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. మన హైదరాబాద్ నగరము ఈరోజు బాంబే అంటే ఎక్స్పెన్షన్ ప్రాబ్లం, విజయవాడ అంటే ఎక్స్పెన్షన్ ప్రాబ్లం. మనకు ఎక్కడైనా సరే, మన బెంగళూరు రోడ్డు తీసుకున్నా, విజయవాడ రోడ్డు తీసుకున్నా, నాగ్పూర్ రోడ్డు తీసుకున్నా, బాంబే రోడ్డు తీసుకున్నా, ఏ రోడ్డు తీసుకున్నా మనకు ఎక్స్పెన్షన్కు ప్రాబ్లం ఉండదు. మనకు అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కావడానికి హైదరాబాద్కు మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు వెళ్లాల్సిందిగా, మంచి భవిష్యత్తు ఉందనే విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తూ